సర్వే నంబర్ 10/29లో రెవెన్యూ ఆఫీసర్స్ పోయి దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీని కూడా తీసుకుపోయినప్పుడు అక్కడ మదనపల్లికి చెందిన చలపతి అనే అతను, చలపతి మరియు రమణయ్య, ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజిల్ కిరసాయలు చల్లి దాన్ని అంటబెట్టారు. ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. దాంట్లో మీరంతా చూశారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు. దీని యొక్క పర్యవసానాలను గమనించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా సీరియస్ గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. దానిపైన కళా వెంకటరమణ టీము, తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇతని గురించి మేము తిరుపతి, వాయలపాడు, పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము. ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే, మదనపల్లి టౌన్ నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములు కబ్జా ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఇతనిపైన కూడా ఓపెన్ చేస్తాము. తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళని కూడా చాలా మంది ఇంకా గుర్తించేది ఉంది. అదే క్రమంలో నిన్న మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరిగినాయి. ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చివేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు. ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి ప్రయత్నించినా, వాళ్ళు అసాల్ట్ చేయడానికి ప్రయత్నించినా, వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్ సంబంధించి కూడా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దీనిపైన యాడ్ చేయబడుతుంది. వీళ్ళందరిపైన గట్టి నిఘా ఉంచి వారికి ఇంతకు ముందు వాళ్ళ సర్వే నంబర్లో ఏ సర్వే నంబర్లు ఉన్నాయని వాటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పినాము. వీళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా దీనిపైన ఏమేమైనా రిజిస్ట్రేషన్ అయినాయని కూడా గుర్తిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ యొక్క దాడిని ప్రభుత్వ సంఘాలన్నీ ఖండించడం జరిగింది. దానికి రిటాలియేషన్ గా ఇక నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఈ కట్టడాలు కూల్చడానికి పోయినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారి యొక్క సహకారం తీసుకొని పోవాలని చెప్పేసి పై అధికారులు కూడా తెలియజేసినాము. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి నేరాల్లో ఎక్కువ భాగం భూ సమస్యలకు సంబంధించి ఉన్నాయి. ఈ మధ్య ఈ యొక్క పట్టణ పరిసర ప్రాంతాల్లో భూములకు ఎక్కువ ధరలు వచ్చినందువల్ల ఎక్కువ మంది భూమిని ఏ విధంగా కబ్జా చేయాలనే చూస్తున్నారు. కొంతమంది ఒక టీం మూటా కూడా దీనిపైన ఉంది, దాన్ని కూడా గుర్తిస్తున్నాము. ఈ యొక్క అరెస్టుతో తర్వాత ఈ యొక్క కేసుతో అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఎవరికైనా విక్రయించడానికి ప్రయత్నించిన ఎడల వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేదంటే, దళారులకి నమ్మి మోసపోకుండా ఆ యొక్క భూమిని కొనేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క వివరాలు, దాని యొక్క పత్రాలు అన్ని సక్రమంగా పరిశీలించుకునే భూమిని కొనాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. దీని వద్ద నుంచి ఈయన ఉపయోగించే డీజిల్ కిరసాయలు తీసుకుపోయినటువంటి క్యాన్ తయారు చేసుకున్నాము. ఆ రోజు కర్రలు ఉపయోగించి కొట్టడానికి ఉపయోగించిన కర్రలు, ఇవన్నీ ఇతని సెల్ ఫోన్, ఆ తర్వాత ఎవరితో మాట్లాడినాడు అనే విషయాలు కూడా దాని గురించి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోండి. కత్తి కూడా స్వాధీనం చేసుకోండి. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ రోజే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, ఇతని పైన గతంలో ఏం కేసులు లేవు. కానీ ఈ యొక్క ఇతని పైన వచ్చిన ఆరోపణలు మేము రెవెన్యూ వాళ్ళ ద్వారా విచారించినప్పుడు ఇతను 3-4 సైట్లు అక్రమంగా కబ్జా చేశాడని తెలిసింది. వాటినన్నిటి కూడా నిన్న మొన్న రెవెన్యూ వాళ్ళు కూల్చివేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.